మీరెప్పుడైనా క్యాఫే కాఫీ డేలో కాఫీ తాగారా? ఫస్ట్ డేట్ అయినా, ప్రాజెక్ట్ డిస్కషన్స్ అయినా, ఫ్రెండ్స్‌తో గంటల తరబడి కూర్చుని మాట్లాడడమైనా, చాలామందికి సీసీడీ అనేది ఒక మెమరీ. కానీ 2019లో ఆ కంపెనీ ఫౌండర్ ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. 2 రోజుల తర్వాత ఆయన మృతదేహం నది దగ్గర లభించింది. 7,200 కోట్ల రూపాయల అప్పు, 28,000 మంది ఎంప్లాయీస్. ఆ భారమంతా ఒక్కసారిగా ఆయన భార్య భుజాల మీద పడింది. ఇక క్యాఫే కాఫీ డే ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ 6 సంవత్సరాల తర్వాత కూడా సీసీడీ ఇంకా బతికే ఉంది. ఆ మహిళ ఎలా కాపాడిందో చూద్దాం. విజీ సిద్ధార్థ్ కర్ణాటకలోని చిక్కమగళూరులో పుట్టాడు. వాళ్ల కుటుంబం 140 సంవత్సరాలకు పైగా కాఫీ ప్లాంటేషన్స్ నడిపేది. 1996లో బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో మొదటి క్యాఫే కాఫీ డేని ప్రారంభించాడు. ఆ రోజుల్లో ఇండియా అంతా టీ కల్చర్ ఎక్కువ. కాఫీ అంటే కాస్ట్లీ, లగ్జరీ అన్న భావన ఉండేది. అప్పుడు సిద్ధార్థ ఒక సింపుల్ ఐడియాతో వచ్చాడు. కాఫీని అఫోర్డబుల్గా, స్టైలిష్గా, యంగ్ ఇండియాకి అందుబాటులోకి తీసుకురావాలి అని. రిజల్ట్, సీసీడీ వేగంగా గ్రో అయింది. కాలేజ్ స్టూడెంట్స్ హ్యాంగ్అవుట్ స్పాట్గా మారింది. ఫస్ట్ డేట్స్, ఫ్రెండ్స్ మీటప్స్, ప్రాజెక్ట్ డిస్కషన్స్ ఇలా యువత జీవితంలో ఒక భాగం అయిపోయింది. పీక్లో సీసీడీకి 1,750కి పైగా క్యాఫేస్ ఉండేవి. దేశవ్యాప్తంగా 28,000 మంది ఎంప్లాయీస్ పనిచేసేవారు. చాలామంది చెప్తారు, ఇండియాలో క్యాఫే కల్చర్ని పాపులర్ చేసిన బ్రాండ్ అంటే క్యాఫే కాఫీ డే అని. కానీ సిద్ధార్థ అక్కడితో ఆగలేదు. అదే ఆయన జీవితంలో తీసుకున్న అతిపెద్ద రిస్క్ అయింది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సిద్ధార్థ కేవలం కాఫీ చైన్ మాత్రమే నడపలేదు. ఆయన ఐటీ పార్క్స్ నిర్మించాడు, కమర్షియల్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాడు, లాజిస్టిక్స్ బిజినెస్లోకి వెళ్ళాడు, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఈ విస్తరణలో చాలా వరకు అప్పుడు తీసుకున్నారు. అలాగే సీసీడీ బిజినెస్ నుంచి వచ్చిన క్యాష్ ఫ్లో తన క్రెడిబిలిటీ ఆధారంగా కొత్త వెంచర్స్ నిర్మిస్తూ వెళ్ళాడు. కానీ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయింది. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఆశించినంత రిటర్న్స్ ఇవ్వలేదు. అదే సమయంలో అప్పుల భారం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. 2019కి ముందు ట్యాక్స్ డిపార్ట్మెంట్ రేట్స్ జరిగాయి. లెండర్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. కోకాకోలా, బ్లాక్ స్టోన్తో జరగాల్సిన డీల్స్ కూడా పూర్తి కాలేదు. ఇలా 2019 నాటికి మొత్తం అప్పు 7,200 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఒక్కొక్కటిగా అన్ని దారులు మూసుకుపోతున్నాయి. 2019 జూలై 29 విజీ సిద్ధార్థ ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. ఆయన కారు కర్ణాటకలోని నేత్రావతి నది వంతెన దగ్గర కనిపించింది. 2 రోజుల తర్వాత ఆయన మృతదేహం నదిలో లభించింది. ఆయన వదిలి వెళ్లిన లేఖలో అప్పుల ఒత్తిడి గురించి, తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయాననే బాధ గురించి రాశారు. భారత్ కార్పొరేట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. సీసీడీ షేర్ ధర 193 రూపాయల నుంచి 122 రూపాయలకి పడిపోయింది. వేలాది మంది ఎంప్లాయీస్ తమ ఉద్యోగాల గురించి ఆందోళన చెందారు. చాలామంది సీసీడీ కథ ఇక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు. అందరికీ ఇది ఎండింగ్ అనిపించింది. కానీ అందరూ ఒక విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. విజీ సిద్ధార్థ భార్య మాలవికా హెగ్డే. ఆమె కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ కుమార్తె. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు. బిజినెస్కి పరిచయం ఉన్నా ఫ్రంట్ లైన్ లీడర్షిప్ మాత్రం ఎప్పుడూ చేపట్టలేదు. ఇప్పుడు భర్త లేరు. 7,200 కోట్ల రూపాయల అప్పు ఉంది. 28,000 మంది ఎంప్లాయీస్ భవిష్యత్తు ఆమె ముందుంది. మీడియా, లెండర్స్, బోర్డ్ అందరి చూపు ఆమెపైనే ఉంది. ఆమె ముందున్నవి 2 దారులు: అన్నీ అమ్మేసి చేతులెత్తేయటం, లేదా పోరాడి కంపెనీని నిలబెట్టటం. డిసెంబర్ 2020లో మాలవికా హెగ్డే అధికారికంగా కాఫీ డే ఎంటర్ప్రైజెస్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అక్కడ్నుంచే క్యాఫే కాఫీ డే చరిత్రలో అత్యంత గొప్ప టర్నరౌండ్ ప్రారంభమైంది. మాలవిక ఒక్క సంచలనాత్మక డిసిజన్తో కంపెనీని కాపాడలేదు.
ఆమె తీసుకున్నవి గ్లామరస్ డిసిజన్స్ కాదు, బోరింగ్ డిసిజన్స్, కానీ సరైన డిసిజన్స్. మొదట గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ని బ్లాక్ స్టోన్కి 2700 కోట్ల రూపాయలకు అమ్మింది. అది ఆమె భర్త ఎన్నో సంవత్సరాల కష్టం మీద నిర్మించిన యాసెట్ అయినప్పటికీ వెనక్కి చూడలేదు. తర్వాత లాజిస్టిక్స్ బిజినెస్ని అమ్మింది. వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ని కూడా అమ్మింది. నష్టాల్లో ఉన్న క్యాఫేస్ని మూసివేసింది. ఒకప్పుడు 1750 క్యాఫేస్ ఉన్న కంపెనీ 423 క్యాఫేస్కి కుదించాల్సి వచ్చింది. అది బాధాకరమైన నిర్ణయమే, కానీ అవసరమైన నిర్ణయం. లెండర్స్తో మళ్లీ చర్చలు జరిపింది. ఒక్కో అగ్రిమెంట్తో అప్పును తగ్గించుకుంటూ వచ్చింది. రిజల్ట్ 2019లో 7,200 కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు 2023 నాటికి కేవలం 465 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే దాదాపు 93% డెట్ రిడక్షన్. ఈరోజు సీసీడీకి దేశవ్యాప్తంగా 423 క్యాఫేస్, 55,733 వెండింగ్ మెషీన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ముగిసిపోయింది అనుకున్న కంపెనీ ఇంకా నిలబడి ఉంది. క్యాఫే కాఫీ డే స్టోరీ నుంచి మనం 3 పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకోవచ్చు. మొదటిది, క్రమశిక్షణ లేని గ్రోత్ ప్రమాదకరం. సిద్ధార్థ అద్భుతమైన బ్రాండ్ నిర్మించాడు, కానీ కోర్ బిజినెస్కి సంబంధం లేని చాలా రంగాల్లోకి విస్తరించాడు. కొన్నిసార్లు ఒక పనిలో గొప్పగా ఉండటం అన్నీ చేయాలని ప్రయత్నించటం కంటే విలువైనది. రెండోది, కొన్నిసార్లు ష్రింక్ అవడమే అసలైన గ్రోత్. మాలవిక 1750 క్యాఫేస్ని 423కి తగ్గించింది. అది ఓటమి కాదు, కంపెనీని బతికించడానికి తీసుకున్న సర్వైవల్ స్ట్రాటజీ. బిజినెస్లో అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేయటం కూడా ఒక స్ట్రెంగ్త్. మూడోది, బిజినెస్ని కాపాడేది ఎప్పుడూ పెద్ద డిసిజన్స్ కావు. మాలవిక ఏ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోలేదు. యాసెట్స్ అమ్మింది, అప్పు తగ్గించింది, లాభాలు తెచ్చే బిజినెస్ పైనే దృష్టి పెట్టింది. సింపుల్ డిసిజన్స్, బోరింగ్ డిసిజన్స్, కానీ సరైన డిసిజన్స్. ఒకప్పుడు 1750 క్యాఫేస్తో దేశాన్ని మార్చిన క్యాఫే కాఫీ డే ఈరోజు అంత పెద్దది కాకపోవచ్చు, కానీ అది చనిపోలేదు. భారత బిజినెస్ చరిత్రలో అత్యంత గొప్ప టర్నరౌండ్ మరియు సర్వైవల్ స్టోరీస్లో ఇది కూడా ఒకటి. ఇలాంటి బిజినెస్ మరియు గ్రోత్ స్టోరీస్ తెలుగులో తెలుసుకోవాలంటే గ్రోత్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ స్టోరీ తీసుకొస్తాను. అంతవరకు కీప్ గ్రోయింగ్.